కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. 2025 లోపు క్షయరహిత సమాజం కోసం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెస్లీ పిలుపు. పంచాయతీ సెక్రటరీలు ఎనర్జీ సెక్రటరీల వాగ్వాదం. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశంలో ఘటన. మదనపల్లిలో షార్ట్ సర్క్యూట్, టైలరింగ్ దుకాణం దగ్ధం, 7 లక్షల ఆస్తి నష్టం. దేశంలో క్షయవ్యాధి నివారణకు రాయలసీమ ప్రాంతం ఆరోగ్యవరం మెడికల్ కేంద్రం ఏర్పాటైందని డైరెక్టర్ డాక్టర్ వెస్లీ తెలిపారు. 2025 లోపు క్షయ నిర్మూలనకు మార్గం సరైన సమయం అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయని వెల్లడించారు. 2025 ప్రపంచ క్షయ నిర్మూలనగా ప్రకటించే సమయం సమీపిస్తోందని, ప్రతి ఒక్కరూ 2025 లోపు క్షయరహిత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి లక్షణాల్లో 2 వారాల పాటు దగ్గుతో పాటు జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి ప్రధాన లక్షణాలు మానవ శరీరంలో ఏర్పడతాయన్నారు. వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల్ల పరీక్షలు, ఎక్స్రే ద్వారా ఉచితంగా నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డాక్టర్ రిచర్డ్ మాట్లాడుతూ, క్షయ కొరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6 నెలల పాటు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతోంది అని, మందులతో పాటు క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార నిమిత్తం క్షయ పోషణ యోజన పథకం కింద నెలకు 500 వంతున 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెస్లీ, డాక్టర్ రిచర్డ్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సుమన్, నర్సింగ్ సూపరింటెండెంట్ షీలా వెస్లీ, క్రిస్టినా, పిఆర్ఓ సురేష్, పరిపాలన సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులు, జిల్లా వైద్యశాల డాక్టర్లు, టీబీ సూపర్వైజర్ ప్రభాకర్, సిబ్బంది ప్రకాష్, జగదీశ్వరి, సుశీల పాల్గొన్నారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి ఈ టీవీ ర్యాలీ ఒక విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్షయవ్యాధి లక్షణాలు 2 వారాలకు మించి దగ్గు ఉండడం, తగ్గినప్పుడు చెమట పడటం, దానితో పాటు రక్తం పడటం, తరచుగా జ్వరం రావడం, ఛాతీలో నొప్పి రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, ఒకసారి నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం ప్రియ ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ స్టాఫ్ అయిన మేమందరం కలిసి నా తండ్రి వరల్డ్స్ టీబీ డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రభువా. మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాను. ఈ ర్యాలీ అవేర్నెస్ నా ప్రభా అందరినీ ఎడ్యుకేట్ చేయలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విధమైన సైతాన్ శక్తులను దూరపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. నాన్న ఇది వ్యర్థంగా పోకుండా నాన్న మీరు దీన్ని సఫలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాన్న ప్రతి ఒక్కొక్కరిని మీ ఆత్మ చేత నింపమని మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ ర్యాలీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్టెన్స్ అంతటిని నన్ను మీ చేతులు పెడుతుంటున్నాను. మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రపంచంలో టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దీన్ని అరికట్టేదానికి అవగాహన కల్పించే దానికోసమని ప్రత్యేకంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. సందర్భంగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అనగా రన్ ఫర్ ట్యూబర్క్లోసిస్ అనే ర్యాలీని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి పరిసర గ్రామాల్లో రన్ ఫర్ టీబీ దాదాపు 200 మంది నర్సింగ్ స్టూడెంట్స్, ఫార్మసీ స్టూడెంట్స్, స్టాఫ్, డాక్టర్స్, అదర్ స్టాఫ్ మెంబర్స్ అందరు కలిసి ఈ రన్ నిర్వహిస్తున్నాం. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ is an outstanding institution for the care of tuberculosis in this world. More number of TB patients are dying of tuberculosis than any other disease. About 4,000 TB patients are dying every day because of tuberculosis. Every minute,
at least 2-3 TB patients are dying. In order to stop this tuberculosis, we are creating this awareness program in this institution. Arogya Medical Center is a pioneering institution in the treatment of tuberculosis in this country. All the medicines that are used today were tried here for the first time. Today, there are sophisticated diagnostic services available in Arogya Medical Center and even in the government. Molecular test like CBNAT is available. అందరూ ఎవరైతే ఒక వారం రోజులు పైగా దగ్గుంటుందో వారందరూ ఈ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీబీ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువగా అవుతున్నారు. వారు దాటిని తగ్గించేదానికి అరికెట్టేదానికి మా సంస్థ కృషి చేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మెడికల్ సెంటర్లో డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలకు పరిసర గ్రామాల ప్రజలకు ఈ టీబీ మీద అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక సార్లు ప్రతి సంవత్సరం క్షయ నివారణ దినోత్సవాన్ని ఆరోగ్య మెడికల్ సెంటర్ ముందు చాలా ఘనంగా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము. సో ఇది చాలా ఆనందించదగ్గ విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ క్షయవ్యాధి లక్షణాలు ఎలాగ ఉంటాయంటే 2 వారాలకు మించి దగ్గినప్పుడు గల్లతో పాటు రక్తం పడడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఇటువంటి లక్షణాలు గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవగాహన కల్పిస్తూ గల్ల పరీక్షలు కానీ ప్లస్ వచ్చేసి మందులు కానీ పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మందులతో పాటు నెలకు 500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు గవర్నమెంట్ పోషకాహార నిమిత్తం వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లస్ వచ్చేసి మన సెంటర్లోనూ టీబీకి ఫ్రీగా మెడిసిన్స్ అందజేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం మన క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చిండే స్లోగన్ ఏమంటే ఇట్స్ టైమ్ ఈ క్లాక్ ఈజ్ టికింగ్ అంటే ఈ సమయం ఆసన్నమైంది, టీబీని నివారించడమే ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ నందు మన డైరెక్టర్ వెస్లీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు పక్కన ఉన్న గ్రామాల పరిసర గ్రామాల్లో టీబీ క్షయవ్యాధి మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి. Very good morning and happy World TB Day. So it is time for the entire world to remind our government and the political leaders of this nation that the clock is ticking, and we've been late already. The whole year 2020 has gone waste because of the COVID pandemic. Now it is the time that we have to take active measures to control the TB epidemic, which is the #1 killer disease of this world. So I request our government and the political leaders to carry forward the torch which was not really left back, but because of the pandemic we were delayed, and now we have to keep up with the pace again and to bring transformation as early as possible. So it's time. The clock is ticking. Thank you so much. ఆరోగ్యవరం ఈ క్షయవ్యాధి టీబీ నివారణ సామాజిక బాధ్యతగా ఈరోజు జరుపుతున్నటువంటి ఈ ర్యాలీ చాలా విశేషమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్నది. ఎందుకనగా ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన రీతిలో ఈ క్షయవ్యాధి ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తూ సమాజాన్ని నాశనం చేస్తూ ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సంస్థలే కాకుండా వ్యక్తులు మరియు దేశములు కూడా దీని కొరకు ముందుకు రావాలి. దేశము దీని కొరకై ఎంతో సహాయ సహకారాలు అందించాలి. ఈ యొక్క వ్యాధి లక్షణాలు 2 వారాలకు మించి దగ్గు ఉండడము, దగ్గినప్పుడు తెమడ లేదా గల్ల పడటం, దానితో పాటు రక్తం పడటం, తరచుగా జ్వరం రావడం, ఛాతీలో నొప్పి రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, ఇవన్నీ కూడా సమాజంలో ప్రాకిపోతూ ఉన్నాయి. మరి వీటిని గూర్చినటువంటి అవగాహన ప్రజల్లో కల్పించి ఈ యొక్క వ్యాధి నుండి విముక్తి కావడానికి, నివారింపబడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మన హాస్పిటల్ డైరెక్టర్ గారు డాక్టర్ వెస్లీ గారు, అదేలాగున మరి ఆరోగ్య మెడికల్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఈ యొక్క ర్యాలీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ అవగాహన మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఈ వ్యాధి నిర్మూలనకు
కృషి చేయాలని, ప్రభుత్వాలు కూడా ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, దీని ద్వారా విముక్తి పొందాలని కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ విరమిస్తున్నాను. జాబ్ చార్ట్ ప్రకారం పూర్తిగా బాధ్యత పనిచేయాల్సిందేనని గ్రామ సచివాలయం అడ్మిన్ సెక్రటరీల వాదన. టెక్నికల్పై మరో 6 మాసాల శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది. అంతవరకు జాబ్ చార్ట్ అమలు చేయలేమని సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ల వాదన. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జగనన్న పల్లె వెలుగు శిక్షణా తరగతుల్లో ఇరు వర్గాల దూషణ పర్వాలతో వాగ్వాదం. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు పథకం ద్వారా గత ప్రభుత్వం ప్రతి పల్లెల్లోనూ వీధి లైట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ప్రైవేటు వారికి ఇచ్చి ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఏప్రిల్ 1 నుంచి గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీధి లైట్ల నిర్వహణ చేపట్టాల్సి ఉందని శిక్షణ తరగతిలో ట్రైనర్ చెప్పడంతో ఫీల్డ్ లెవెల్లో మాకు శిక్షణ జరగలేదని, అంతేకాకుండా ట్రాన్స్కో డిఈ ఏఈ లైన్మెన్ అనుమతి లేకుండా ట్రాన్స్ఫార్మర్ నిలుపుదల చేసి వీధి లైట్లు వేయడం అనుమతి లేదని, ఏప్రిల్ నుంచి ఆ పనులు ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అదంతా మాకు సంబంధం లేదని విషయమని, మీరు ఖచ్చితంగా జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాల్సిందేనని పంచాయతీ సెక్రటరీలు ఎలక్ట్రికల్ ఎనర్జీ అసిస్టెంట్లపై వాదనలకు దిగారు. దీంతో అసభ్య పదజాలంగా వాగ్వాదాలతో చోటు చేసుకోవడం జరిగింది. కురవలకోట ఎంపీడీఓ జోక్యంతో సద్దుమణిగింది. దీనిపై మదనపల్లి ఎంపీడీఓ లీలామాధవి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇచ్చి జాబ్ చార్ట్ ప్రకారం గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిందేనని డిఎల్టీవీ ప్రతినిధికి వివరించారు. వాళ్ళు చేయవలసిన పని, పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఎవరెవరి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారమే వాళ్ళు చేసుకొని పోవాల్సి ఉంటుందండి. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్, టైలరింగ్ దుకాణం దగ్ధం. పవర్ మిషన్లు, విలువైన దుస్తులు, టైలరింగ్ మెటీరియల్స్ బుగ్గిపాలు. సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పినా ఫలితం శూన్యం. సుమారు 7 లక్షల ఆస్తి నష్టం. ఆదుకోవాలని బాధితుని ఆవేదన. మదనపల్లె పట్టణం రీడింగ్ రూమ్ వీధి ఆర్ఆర్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్లో గత 12 సంవత్సరాల క్రితం టైలర్ సురేంద్ర బట్టలు, టైలరింగ్ మ్యాచింగ్ దుకాణం నిర్వహిస్తుండేవాడు. మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారి సుబహాన్ 1 టౌన్ పోలీసులు తెలిపారు. కాలిపోయిన వాటిలో పెళ్లిలకు ఆర్డర్ వచ్చిన కంచిపట్టు చీరలు, పవర్ టైలరింగ్ యంత్రాలు, ఇతర విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితుడు సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. నా పేరు సురేంద్ర. నేను ఒక 12 సంవత్సరాల నుండి అదే కాంప్లెక్స్లోనే షాప్ పెట్టుకొని ఉన్నాను. నాకు మిషన్లు ఒక 5 మిషన్లు ఉన్నాయి, 4 వర్కర్స్ ఉన్నారు. ఒక మిషన్ వచ్చి 25,000 పైన ఉంది. నా దగ్గర వచ్చి పట్టు చీరలు వర్క్ వేసేదానికి, మిషన్ పెట్టడానికి ఇస్తూ ఉంటారు. అది రాత్రి కరెంట్ షాక్తో షార్ట్ షర్ట్తో కాల్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ షాప్లో ఎంతమంది పనిచేస్తారు? 4 పని చేస్తున్నారు సార్. నలుగురు మీ వాళ్ళని ఉపాధి ఏమన్నా ఉంది? ఉపాధి వర్కర్స్ సార్.
మా ఫ్రెండ్ సురేంద్ర అని రాత్రి 9 గంటలకి అనుకోకుండా షార్ట్ షూటింగ్ జరిగి తన షాపు కాలిపోయింది. ఆ షాపులో విలువైన శారీసు, పట్టు శారీలు, మిషన్లు, ఒక్కో మిషన్ 25,000, అలాంటిది 3 మిషన్లు, ఇంకా వేరే మిషన్లు, మొత్తం 4-5 మిషన్లు మొత్తం కాలిపోయింది. బాలాజీ టైలర్, అదే కాంప్లెక్స్లో షాప్ పెట్టుకున్నాను. కింద సురేష్ అనే టైలర్ మా ఫ్రెండ్. అతను రాత్రి 9:30 కాడ నాకు ఫోన్ వచ్చింది. అక్కడికి వచ్చి చూసినాను. అతను వచ్చి 4-5 మంది అతనిలో వర్కర్స్ ఉన్నారు. మిషన్లు, గుడ్డలు మొత్తం ఏం లేకుండా అన్నీ కంప్లీట్గా కాలిపోయినాయి సార్. అక్కడి నుంచి మళ్ళీ వర్క్ వేసేటివి, వర్క్ జాకెట్లు, పట్టు చీరలు, అంచులు కట్టేవి, పట్టు చీరలు, బాజులు వేసేవి, ఇంకా లేడీస్ వర్క్ అట్లాంటివి ఎక్కువ చేస్తాడు ఆయన. కానీ ఏమి మిగలకుండా మొత్తం అన్నీ కాలిపోయినాయి. అన్ని నిన్నటి దినం వచ్చేసి రాత్రి సుమారు 10 గంటల సమయంలో అట్లా ఆర్ఆర్ స్ట్రీట్లో చిన్న షాప్లో మనకు సెల్లార్ మాదిరి ఉంది. అక్కడ షాపులన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళు మేము అక్కడికి వెళ్ళేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చేసి అక్కడ దీపం పెట్టేసి వెళ్ళిపోయినాము. ఆ దీపం వల్ల మిగతా అన్నీ కాలిపోయేసి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ విధంగా ఏంటంటే అదే మెయిన్ నెగ్లెక్ట్ అంటే అదే మనం దీపం అలాంటివి పెట్టేసి క్లోజ్ చేసినాం అనుకోండి, దేవుని దగ్గర దీపం మనం ఆర్పాలంటే కొద్దిగా ఎవరైనా ఆలోచిస్తారు, ఆర్పలేం. కాబట్టి మ్యాక్సిమం మనం ముందే పెట్టేసి కొద్దిగా నూనె తక్కువ ఏ విధంగా పెట్టుకొని అయిపోయేంత వరకు ఉండేసి మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. అది మళ్ళీ తర్వాత వైర్ కనెక్షన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎలుకలు ఏంటంటే ఎలుకలకు పనులు అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంటాయి. కంటిన్యూగా పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే హార్డ్ వస్తువులు ఏదంటే అది కనిపించినప్పుడు దానిని మనం రిపీట్ చేయాలి. అంటే కొరుకుతూ ఉండేసి పన్ను అనేది మనం కంటిన్యూగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకుంటూ ఉంటాయి. కాబట్టి ఏదైనా హార్డ్ వస్తువు కనిపించినప్పుడు దాన్ని కొరకడం అనేది ఎలుకల సహజ గుణము. అట్లా మనకు వైర్లు కానీ ఒక్కొక్కసారి కొరికేసినాయి అనుకోండి, అక్కడి నుంచి కానీ షార్ట్ సర్క్యూట్ కావడం కానీ ఏదో ఒక విధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం కానీ కనెక్షన్లు ప్రాపర్గా చూసుకోవడము, ఇది కానీ ఇలాంటి ఏదైనా ప్రమాదం ఉన్నది చూసుకోవడము చాలా మంచిది. దాంట్లో వచ్చేసి మనకు వాళ్ళు ఇంకా మనకు రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చినారంటే అక్కడ షాప్ వాళ్ళు ఎంత అనేది లాస్ అనేది మనకు తెలుస్తుంది. మనకు ఇది విషయం. అప్రాక్సిమేట్ వాళ్ళు ఏదో ఇప్పుడు వచ్చినారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి పల్లెలో జగనన్న పల్లె వెలుగులు. ప్రైవేటు నుంచి పంచాయతీరాజ్ పరిధిలోకి వీధి లైట్ల నిర్వహణ, మరమ్మతులు గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్లదే పూర్తి బాధ్యత. మదనపల్లె కొరుబలకోట ఎంపీడీఓ లీలామాధవీలు, దిలీప్ కుమార్, డివిజన్ ఇంజనీర్ రాజశేఖర్ వెల్లడి. ఎల్ఈడి వీధి దీపాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీ నుంచి గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తూ ఏప్రిల్ 1 నుంచి వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక్కరోజు శిక్షణా తరగతులు బుధవారం మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. కురుబలకోట, మదనపల్లి మండలాల పరిధిలోని గ్రామ సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా వీధి లైట్ల ఫిర్యాదులపై స్పందించి 12 గంటల్లో పరిష్కరించాలని సూచించారు. కార్బన్ డిపాజిట్ లైట్, సీసీఎంఎస్ ఎలక్ట్రికల్ లైన్ సంబంధిత సమస్యలు, ఎల్ఈడి లైట్లు వెలగకపోవడం గల కారణాలు ఉంటాయని, వాటి సమస్యను సకాలంలో గుర్తిస్తే పరిష్కారం అవుతుందని తెలిపారు. ఎలక్ట్రికల్ లైట్ల నిర్వహణలో ట్రాన్స్ఫార్మర్ స్తంభాలకు అమర్చిన లైట్లు మరమ్మతులు నిర్వహించే సమయంలో లైన్ క్లియరెన్స్ ధృవీకరించుకొని జాగ్రత్తగా మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో కురుబలకోట, మదనపల్లె ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా మనకు కొత్తగా ఉంది. దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ లైట్స్ ఏమేమి ఉన్నాయి, టైప్స్ ఆఫ్ లైట్స్, ఈసీసీఎం బాక్సెస్, వీటన్నిటి గురించి రిపేర్లు, వాటిపై కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి కావాలా, ఏమేమి వాళ్ళు సప్లై చేస్తారు, రిపేర్లు ఏ విధంగా చేసేదానికి అవకాశం చేయవలసింది ఈ మూడే. ఇన్ని రోజులు మనకు ఈ స్ట్రీట్ లైటింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. గత 2 years ఎప్పుడైతే మనకు వాళ్ళు ఈఎస్ఎల్ వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ సంబంధిత ఏజెన్సీ వాళ్ళని 2-3 మండలాలకి ఒకరిని పెట్టడము, ఎలక్ట్రీషియన్ని, తర్వాత వాళ్ళు మనం చెప్పినా కూడా సరిగా స్పందించకపోవడము, మన గ్రామ సచివాలయానికి వచ్చేసి పంచాయత్ సెక్రటరీలు చాలా ఇబ్బంది పడినారు రిపేర్ల విషయంలో.
గవర్నమెంట్ ఈ ఇబ్బందులన్నీ అధిగమించడానికి ఈఎస్ అనే సంస్థ నడుపుతుండేది. సో ఎలా అంటే మండలానికి 4000 రైతులను ఒకరు, అంతకన్నా తక్కువ ఉంటే ఒకరు, 4000 రైతులను ఎక్కువ ఉంటే ఇద్దరు అని చెప్పి అది కాంట్రాక్ట్ ఉండేది. సో దాని ద్వారా ఎటువంటి సమస్యలు ఫుల్ఫిల్గా పరిష్కరించబడేది కాదు. సో మెటీరియల్ ఇష్యూ అని, పేమెంట్ ఇష్యూ అని, సంథింగ్ ఎఫిషియన్సీ ద్వారా చేసినటువంటి సంస్థ మాది. సో మా ద్వారా మెటీరియల్ అనేది పంచాయతీకి ఏ విధంగా వస్తుంది. సో వాలంటరీ వాట్స్ అని, 32 వాట్స్ అని అండ్ 75 వాట్స్ అని 3 టైప్స్ ఆఫ్ వాటేజ్ లైట్స్ వేయడం జరిగింది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లైట్స్ వేశారు. ఇవి సూర్య అండ్ ఓరియంట్ లైట్స్. సో వీటికి సంబంధించినటువంటి మీకు ఒకవేళ సెక్రటరీ గారు కానీ ఎక్కడన్నా రిమైనింగ్ అదర్ వేకి ఏదైనా కనబడితే కూడా కొంచెం ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ నెక్స్ట్ ఫస్ట్ తారీఖు నుండి ఎవ్రీ పీస్ ఏపీసీపీ అనేది బాధ్యత. మీకు మెటీరియల్ ఇవ్వడం, మెటీరియల్ మీ దగ్గర నుంచి రిటర్న్ హ్యాండ్ ఓవర్ తీసుకోవడం. సో లేదు ప్లీజ్ అంటే వాలంటీర్ ద్వారా కొంచెం ఆ గైడ్ లైన్స్ ఇవ్వండి వాళ్ళకి, ఏదైనా మీకు అనిపిస్తుందా అనేసి. సో ఇక్కడ ఇంకా నాకు తెలిసి సీసీ. సో ఇందులో దీన్ని స్ట్రిప్ అంటారండి పై భాగం. సో ఇక్కడ మీకు స్టిక్కర్ కనిపిస్తుంది కదా, దీని లోపల డ్రైవర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది ఎస్పీడి, సర్చ్ ప్రొడక్షన్ డివైస్ అంటారండి. సో ఈ లైన్ను కరెంట్ పోల్ నుండి లైన్ కనెక్షన్ ఇచ్చినప్పుడు సో ఈ స్ట్రిప్ వెలగాల. సో దానికి కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి ఈ ఎస్పీడి, సర్చ్ ప్రొడక్షన్ డివైస్ అనేది యూజ్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి పవర్ అనేది స్ట్రిప్ పంపించాలంటే కంటిన్యూస్ కరెంట్ ఫ్లో అనేది ఉండాలి. కంటిన్యూస్గా కరెంట్ పంపించడానికి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ యూజ్ చేసి ఈ డ్రైవర్ ద్వారా కంటిన్యూస్ కరెంట్ మన స్ట్రిప్కి వెళ్తారండి. సో దీంట్లో మెయిన్ 10 పీసెస్ ఇస్తే 5 పీసెస్ అయిపోగానే నాకు ఒకసారి ఇంటిమేషన్ ఇస్తే ఆ రిటర్న్ తీసుకొని మిగతా మెటీరియల్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కంటిన్యూగా వెళ్ళడము, కంటిన్యూగా వెళ్ళకపోవడము, ఇలాంటివి లైన్ సమస్యలు కూడా ఉంటాయండి. ప్రతి లైన్ సమస్య మన జేఎల్ గారు సపోజ్ డెవలప్మెంట్ లేకపోవడం కానీ స్విచ్చింగ్ పాయింట్ ఏదైనా ఉన్నా. ఈ జగనన్న పల్లె వెలుగు కార్యక్రమంలో ఈరోజు ఈ మదనపల్లి ఎంపీడీ ఆఫీస్ నందు కోట్లకోట మరియు మదనపల్లి గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఎనర్జీ అసిస్టెంట్స్, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో ఈరోజు ఈ జగనన్న పల్లె వెలుగు అనే కార్యక్రమం అమలులో ఉన్న అంశాన్ని ఈరోజు ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకు ఏజెన్సీ వాళ్ళే సచివాలయ స్థాయిలో వాళ్ళే మెటీరియల్ డమ్ చేసుకోవడం, సచివాలయంలో కూడా వాళ్ళే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అనే కార్యక్రమాన్ని గ్రామ సచివాలయానికి, గ్రామ పంచాయతీకి అప్పగించడం ఎంతో శుభపరిణామం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మంచి కోఆర్డినేషన్ అనేది ఇమీడియట్గా మనం 48 అవర్స్లో మనం రిపేర్ అయినా పాడైపోయిన లైట్ని త్వరితగతిన ఐడెంటిఫై చేసి మనం వేయడానికి ఈ జగనన్న పల్లె వెలుగు అనే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రైనింగ్లో ఏ వాలంటీర్ స్థాయి నుంచి వాలంటీర్ రిపేర్ అయిన వెంటనే యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా లైట్ పాడైపోయినా కూడా వెలక్కపోయినా వెంటనే ఆ యాప్లో ఆ వాలంటీర్ ఇమీడియట్గా కొట్టేస్తే అది పంచాయతీ సెక్రటరీకి, ఎనర్జీ అసిస్టెంట్స్కి వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. వెంటనే దాని రెగ్యులేషన్ కూడా ఏ మెటీరియల్ కావాలనేది ఇండెంట్ పెట్టేస్తే వెంటనే 48 గంటల్లో మరి రిపేర్ చేయడానికి వీలు పడతా ఉంది. ఈ అంశము చాలా ఎంతో శుభపరిణామము. మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మన చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ వీధి లైట్లు అనేది ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరగడం జరుగుతుంది. కూర్చోమర్షి మళ్ళా వాళ్ళని కూడా ఫోకస్ అందరం. ఈరోజు మదనపల్లి మండలంలో మన ఎల్ఈడి లైట్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రాము జరిగింది. పంచాయతీ కార్యదర్శులకు, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఎనర్జీ అసిస్టెంట్స్కు మదనపల్లి, కురబలకోట మండలాల వారికి ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఇన్ని రోజులు మనము ఈ లైట్లు పోయి చాలా ఇబ్బంది పడినాము. జగనన్న పల్లె వెలుగు అనే పథకం కింద ఈ ఎల్ఈడి లైట్స్ను రిపేర్ చేయడం కానీ, కొత్త లైట్లు ఇవ్వడం కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వాటిని రెక్టిఫై చేయించడం కానీ, దీనికోసమని ప్రభుత్వం వారు ఈ జగనన్న పల్లె వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో భాగంగానే ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని మన మదనపల్లె మండలం వారికి, అదేవిధంగా కురబలకోట మండలం వారికి ఎంపీడీఓ కార్యాలయం మదనపల్లెలో ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని
మన పురమలకోట ఎంపీడీఓ గారు ఆయన దిలీప్ గారు, అదేవిధంగా డివిజనల్ మేనేజర్ ఈఎస్ఎల్ డివిజనల్ మేనేజర్ రాజశేఖర్ గారు ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళ ఆ డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసుకున్నారు. ఈ విధంగా దీనికి ఫర్దర్గా దీన్ని ఈ లైట్ల స్ట్రీట్ లైట్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. యాక్చువల్గా ముందు ఈఎస్ఎల్ సారథ్యంలో కాంట్రాక్టర్ల ద్వారా ఏపీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉండేది పూర్వం. కానీ ఇప్పుడు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మన పంచాయతీకి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ని తీసుకొచ్చారు. సో అది ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలులోకి రానుంది. ఈఎస్ఎల్ కాంట్రాక్టర్ని బైపాస్ చేసి ఏపీ సీకో ద్వారా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుని దాని ద్వారా పంచాయతీల అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్ వరకు ఏపీ సీకో మెటీరియల్ తీసుకుపోవడం, వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వడం, ఈ ద్వారా మన జేఎల్ఎంస్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్స్ ద్వారా వర్క్ చేయించి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి 48 hours లోపు రెక్టిఫై చేసేదానికి ఈ జగనన్న పల్లె వెలుగులు అన్న ఒక స్కీమ్ ద్వారా జరుగుతుందండి. సో ఇది మేజర్. ఇప్పుడు మన కోఆర్డినేషన్, మన లైన్మెంట్స్ అండ్ మన పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఏపీ సీడ్కో ద్వారా ఇచ్చే మెటీరియల్ సారథ్యంలో మన పంచాయతీలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న లైటింగ్ సమస్య, వీధి లైట్ల పరిష్కరణ అనేది జరగబోతోందండి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలులోకి రానుంది ఈ ప్రాజెక్ట్. నా పేరు రాజశేఖర్, ఏపీ సీడ్కో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫీల్డ్ ఇంజనీర్, మదనపల్లి డివిజన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ శారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక. నాణ్యత, మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ప్రభుత్వ అధికారులు కుంటిసాకులు చెబుతూ గత 3 నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు ఆరోపించారు. బుధవారం స్థానిక అమ్మచెరువు మిట్ట జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాలనీకి చెందిన కృష్ణవేణి, సమీరా మాట్లాడుతూ కూలీ నాలీ చేసుకుని కుటుంబాలను పోషించుకునే కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రేషన్ బియ్యం ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆనంద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని టెక్నికల్ సమస్యల వల్ల సకాలంలో రేషన్ బియ్యం అందలేదని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తక్షణమే బియ్యం ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శారద, ఉషా, హరి, భాస్కర, చంద్ర పాల్గొన్నారు. గోళ్ళబయలు గ్రామంలో ప్రజలకి చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే నాకు విషయం తెలిసింది. నేను వచ్చాను. రైస్ ఇవ్వడంలో కొద్దిగా డిలే అయిందంటే కొద్దిగా ఏది సర్వర్ పనిచేయడం సిస్టమ్ ప్రాబ్లం. కొత్తగా పెట్టిన స్కీమ్ కాబట్టి ప్రభుత్వము ఇది కొద్దిగా లేట్ అయినా ఇస్తాం. 2-3 రోజుల్లో అందరికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ విలేజ్లో కానీ అందరికి ఇవ్వడం జరిగింది. ఇంకా కాలనీలో కొద్ది భాగం ఇవ్వాలన్నా అది కూడా ఇస్తాము. ప్రజలు కూడా నేను చెప్తున్నా 2 రోజులు అవకాశం అంటే కొద్దిగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఇది సమస్య మాత్రము పెద్ద చేయద్దండి. ఇది ప్రజలు గమనించి కొద్దిగా సహనం పాటించండి. ప్రతి ఒక్కరికి రైట్ చేస్తాం. ఇట్లాంటివి రోడ్డుపైకి రావద్దండి ఎప్పుడు కూడా. మీకు పోకుండా పెళ్లికి పోలా, కరెంట్ అని పోలా, పనికి పోలా, ఏం లేదు. కాసుకున్నాము. మాకు వచ్చేది 5 కేజీలు. 3 నెలల నుంచి 5 కేజీలు ఖాళీలో ఉన్నారు. ఎవరు దిక్కులు ఏర్పట్టించుండే వాళ్ళు. 3 నెలల నుంచి మాకు టీం లేవు. కోళ్ళవెల్లి పంచాయతీ 3 నెలలు అయింది.
నిర్లక్ష్య వైఖరి పెండింగ్ లో ఉన్న 3 నెలల బియ్యాన్ని వెంటనే ఆశించాలి. పేదల పట్ల ఇవ్వాలి వారి నిర్లక్ష్య వైఖరి 3 నెలల పెండింగ్ బియ్యాన్ని వెంటనే. వైఎస్ కాలనీ మేము 3 నెలల దాకా తిరుగుతున్నాము నా భీమ కోసము. పొద్దున్న 6 వినామంటే 7-9 అక్కడ ఉంటాము. వస్తారు అంటారు కానీ ఏరో చూడ సంచులు పక్కెత్తుకొని కార్లు పక్కెత్తుకొని 3 నెలల దాకా కూలి నాలుగు వేసుకుంటే మాకు జరుగుతుంది, లేకుంటే మాకు జరగదు. అట్లాంటప్పుడు పోవాలా, ఆడ ఉండాలా, కాసుకోవాలా. ఏమన్నంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కాటి పోండి, ఆర్ఐని అడగండి, ఇంకో ఇప్పుడు అడగండి, మీ వాలంటీర్ కట్ అయింది అంటారు. మా వాలంటీర్ ఏమంటాడు? రాజకీయ కుట్రతో అధికార పార్టీ నాయకులు జేసీబీతో తమ ఇండ్ల ముందర రోడ్లు తవ్విస్తూ ఉంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొల్లబైలు గ్రామ పంచాయతీ బాబు కాలనీకి చెందిన మల్లీశ్వరి ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బాబు కాలనీలో ఇల్లు కట్టుకుని కూలీనాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, కుట్రపూరితంగా అధికార పార్టీ నాయకులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఉన్నాను 15 ఏళ్ళ నుండి ఉంటాను నేను. బాడిగిల్లే 32 రోడ్లు పెండింగ్ ఉన్నాయి సార్. గుడికాడ అక్కడంతా అవంతా పెండింగ్లో పెట్టేసి ఈ రోడ్ వేయాలి అంటున్నారు. అక్కడి నుండి వేసుకొని వచ్చి మొత్తం అవంతా కంప్లైంట్ అయిపోతే మళ్ళీ ఇది కూడా వేయమని అడుగుతున్నాం సార్. మేము అక్కడి నుండి మొత్తం స్టార్ట్ చేసుకోరానిలే అని మేమేం వద్దనలేదు. రోడ్డు కావాలి మాకు కూడా, అయినా కూడా అవంతా పెండింగ్ ఉండేటువంటి కంప్లైంట్ చేసేసి మళ్ళీ వేయండి సార్. మాకు రోడ్డు ఏమంటే మాకు రోడ్డు ఇలా మేము అడిగిన దానికి మీకేం సంబంధం, మీ ఇంట్లో ఆడుండేది ఆడపోయి మాట్లాడుకోమని చెప్తున్నారు. సర్పంచ్ గారు వచ్చినప్పుడు అడిగినప్పుడు అంతా యా సర్పంచ్ వచ్చినా కూడా ఇది బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు. ఈ రెండింటికే బడ్జెట్, ఈ రెండింటికి మాత్రమే ఇంత అర్జెంట్ గా ఎట్లా బడ్జెట్ వచ్చేసింది? వాళ్ళకి సపోర్ట్ ఉంది, మాకు లేదు. మేము బీదాలమా, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మాకు బడ్జెట్ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే మీది ఇల్లు ఇక్కడ కాదు ఉండేది, మీరు పోయి ఆడపోయి మాట్లాడుకోమని అంటాడు. అయిపో మాకు ఇప్పుడు సుమారుగా 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నాము. అన్ని సార్ మా ఇల్లు ఒకటే ఉండేది, 2 ఇళ్ళు. మల్లేశ్వరి నా పేరు. బాబు కాలనీలో వరదలు పోయినప్పటి నుంచి ఉన్నాము. కాలువలు సరిలేదు, కొలాయిలో నీళ్లు రావడం లేదు, 32 రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ చూడకన్నా రాజకీయ కక్షలు పెట్టుకొని ఈ 2 ఇండ్లకే రోడ్డు వేయాల్సి వచ్చింది. వచ్చి ఇది మాట జేసీపీ తెచ్చి తోసేస్తాము అంటున్నారు. మాకు ఇప్పుడు అవసరం లేదు, మిగతా రోడ్లు వేయండి అంటే అవి వినడం లేదు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళకే సపోర్టు, మా మాటలు ఎవరు వినడం లేదు, పట్టించుకోవడం లేదు. 20 ఏళ్ళుగా ఉన్నాం సార్, అన్ని రోడ్లు అయింది, ఈ 2 ఇండ్లకే రోడ్లు ఎందుకు? వాళ్ళకి సపోర్ట్ ఉండాలని. ఇప్పుడు నాకు రేకులకు అది తీసేదాన్ని నేనే తీసే. కనీసం రోడ్డు వేయమని చెప్తే కానీ బడ్జెట్ లేదని నిన్నలా మన వచ్చి 2 ఇండ్లకి రోడ్డు వేసానంటే ఏం చేసేది? మేము పిల్ల మా ఇంట్లో అయితే 4 బిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఇంత బడ్జెట్ లేదు అంటారు. కాలువలు గలీజు. నేను రోడ్డు వద్దు అని చెప్పలేదు బా, నేను రోడ్డు వద్దు అని చెప్పలేదు. నువ్వు నాకు 100 ఇండ్లు వదిలేసి 1 ఇంటికి రోడ్డు వేస్తున్నారు. ఆపాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అడ్డుకోవాలని కోరుకుంటున్నాం. కాలువలు లెక్కలేం లేదు, ఏం లేదు. సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ సరళమ్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రధాన వైద్యశాలలో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీహెచ్ మాట్లాడుతూ జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి జిల్లా ప్రధాన వైద్యశాలలో 30 పడకల బెడ్లు ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన రోగులకు చికిత్స అందజేయాలని సూచించారు.
ఆర్థోపెడిక్, డెంటల్ ఆపరేషన్ చేసి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం డాక్టర్ పనితీరులు పరిశీలించి వారికి సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి అప్పట్లో పెరుగుతున్నాయి. తర్వాత ఈ మున్సిపాలిటీస్లో మదనపల్లి మున్సిపాలిటీ, పుంగనూరు మున్సిపాలిటీ అలా కేసులు అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. సో అట్లా వస్తున్నాయి కాబట్టి మనం అందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కోసం, ఐపీ పేషెంట్స్ కోసం అలా రెడీ చేసి పెట్టుకుంటూ చెప్పారు. అట్లాగే మనకి మదనపల్లిలో ఎందుకంటే మామూలు యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి లేబరు, సర్జరీస్ అని ఇంకా ప్రొసీజర్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి మనకు అంతకుముందు 70 బెడ్స్ దాకా పెట్టారు. కానీ ఇప్పుడు అలా కాకుండా 30 బెడ్స్ అనమాట కోవిడ్ వార్డ్. అంటే 20 వెంటిలేటర్స్ ఉన్నాయి, 20 మామూలుగా 10 మామూలు బెడ్స్ విత్ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నాయి. సిలిండర్స్ అంటే ఇప్పుడు మనకు బాగా సఫిషియెంట్గా ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ ఉన్నాయి. ఇంజక్షన్ రెమిడిసివిర్ డ్రగ్స్, వాటికి కన్సల్ట్ డ్రగ్స్ అంతా ఉన్నాయి. శానిటైజర్స్ అన్నీ ఉన్నాయి. పీపీ కిట్స్ ఉన్నాయి. కొంచెం గ్లౌస్ కొంచెం షార్టేజ్ ఉన్నాయి, బట్ దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దానికి నోడల్ ఆఫీసర్ పెట్టమన్నారు. సో ఫిజిషియన్లు నోడల్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి మన టోటల్గా మన జిల్లాలో అన్ని హాస్పిటల్ కలిపి 130 బెడ్స్ అనమాట. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి 30, 60 వచ్చి చిత్తూరు, ఒక 20 వచ్చి కాళహస్తి, ఒక 20 వచ్చి కుప్పంలో పెట్టించాం. కాళహస్తి, కుప్పం హాస్పిటల్, కుప్పం, శ్రీకాళహస్తి, 2 DHలు, మదనపల్లి ఒకటి, చిత్తూరు. వాటి ప్రిపరేషన్స్ కన్సల్ట్ ఇట్లా వచ్చాము. అందరూ రెడీ చేసుకుంటున్నారు. నోడల్ ఆఫీసర్ పెట్టుకుంటున్నాము. డ్రగ్స్ ఎవరికి మనకేంటే రీసెంట్గా ఇప్పుడు మనకు స్టాండర్డైజేషన్ లేబర్ రూమ్స్ అని వచ్చింది. మనకేంటంటే అంతకుముందు ఇది మెడికల్ అది కొంచెం ఆర్గనైజేషన్ 150 బెడ్స్ అట్లా వచ్చింది కదా. అప్పుడు 50 బెడ్ కన్స్ట్రక్షన్ ఇది కాలేదు. అందులో ఒక భాగంగా మామూలుగా ఈ లేబర్ రూమ్ కొంచెం పెంచడానికి ఇంప్రూవ్మెంట్ కోసం కొత్త ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. కాబట్టి దానిలో మనకు హై రిస్క్ కేసెస్కిను లేబర్ రూమ్ కాన్సెప్ట్ అక్కడే డెలివరీ అవ్వడము, అక్కడే రిజిస్ట్రేషన్ చేయడం, అట్లా పేషెంట్ అంటే పెట్టడానికి అనువైన విధంగా ప్లాట్స్ రెడీ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రపోజల్ పెట్టమన్నారు. ఎందుకంటే మనకు హై డెలివరీ లోడ్స్ ఎక్కువ, ఇక్కడ మనకు 300 దాకా డెలివరీలు అవుతాయి కాబట్టి ఇట్లా ఎక్కువైతే ఇక్కడ డెలివరీ చేస్తే అక్కడ వాళ్ళకందరికీ కొంచెం ఈ లేబర్ రూమ్లో స్టాండర్డ్స్ అనమాట. ఆ లేబర్ రూమ్లో ఉండడానికి ఎక్విప్మెంట్, పేషెంట్కి ఏమేమి కావాలి అలాంటి పరికరాలు ప్లస్ వాతావరణం కల్పించే విధంగా ఇది చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి వన్ ఆఫ్ ద సెంటర్ ఇది. కాబట్టి రేపు దాని ప్రపోజల్ అయితే పంపిస్తాం. మిగతా యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్గా. మీకు ఆరోగ్యశ్రీ కేసెస్ అన్ని, ఆర్థో కేసెస్ జరుగుతున్నాయి. ఆప్థల్మాలజీ కేసెస్ కూడా క్యాటరాక్ట్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతున్నాయి. నెలకు ఒక 55 దాకా జరుగుతున్నాయి. 30 to 40 కేసెస్ దాకా జరుగుతున్నాయి. అవి కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తారు. ఇంకా కూడా ఏమైనా అవసరమైతే సర్జికల్ వాళ్ళు ఏమైనా సర్జరీ వేసుకుంటాము. ఇంకా రీసెంట్గా మనకు డెంటల్ ప్రోగ్రామ్ కింద ఆర్టిఫిషియల్ డెంచర్స్ అనమాట, కంప్లీట్ పార్షియల్ డెంచర్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో అది కూడా మనకు అంతకుముందు ప్రీవియస్గా కొన్ని CSS మాత్రం ఇచ్చారు. అందించే సెంటర్లో కూడా మనకు ఆల్మోస్ట్ 20 యూనిట్స్లో కూడా మనకి ఈ ప్రోగ్రామ్ పెట్టున్నారు. కాబట్టి అది కూడా బెస్ట్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. సూపరింట్ మార్చామని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. అది ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ చెప్పేస్తాము ఏమేమి ప్రోగ్రామ్స్ అని యాక్టివిటీస్ పెంచాలని. సెకండ్ వేవ్ కోవిడ్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మదనపల్లి ఎంపీడీఓ లీలా మాధవి పేర్కొన్నారు. DLTVతో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం మదనపల్లి మండలంలోని అన్ని గ్రామ సచివాలయ పరిధిలో కోవిడ్-19 పై అవగాహన కల్పిస్తూ ఈ నెల 25 నుంచి పంచాయతీల వారీగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం పోతుబోలు పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ వ్యాక్సిన్ శిబిరంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. మదనపల్లె రూరల్ కానీ అర్బన్లో కానీ కేసెస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనము కోవిడ్తో తగిన జాగ్రత్తలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేదానికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీంట్లో ప్రతి స్కూల్కు వెళ్ళి మా వెల్ఫేర్ అసిస్టెంట్స్ మేము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు వెళ్ళి తెలియజేస్తున్నాము. మాస్క్ కంపల్సరీ ధరించాలా, సోషల్ డిస్టెన్స్ పాటించాలా,
శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేసి చేతులు శుభ్రపరచుకోవాలా అనే విషయాలను ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సైమల్టేనియస్గా 45 to 60 years ఉన్న వాళ్ళకి ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకు వ్యాక్సినేషన్ అనే వేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు ఏమి ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ వ్యాక్సినేషన్ వేస్తాము. ఇన్ని రోజులు మన పిహెచ్సిలోనే వేస్తా అన్నారు. రేపటి నుంచి ప్రతి సచివాలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సచివాలయంలో వేస్తారు. రేపు పోతమోలు సచివాలయంలో వేస్తారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రజలకు దండోరా ద్వారా కానీ మన టెలివిజన్ ఛానల్స్ ద్వారా కానీ తెలియజేస్తాము. పోతమోలు రేపు 25వ తేదీన పోతమోలు సచివాలయంలో వీళ్ళు ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకుని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వాళ్ళు ఏమైనా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళు, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గవర్నమెంట్ వారు ఉచితంగా వేస్తున్నారు. దీన్ని మీరు మన కోసం, మన ప్రభుత్వం మన కోసం ఇది ఉచితంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇది మన ఆరోగ్యం కోసము ప్రభుత్వం తీసుకుంటున్న ఈ శ్రద్ధను మనము మన కోసం చేసేదాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాము. కాబట్టి ప్రతిరోజు మేము ఏ రోజు ఏ పంచాయతీ ఏ సెక్రటేరియట్ పరిధిలో వేస్తారు అనేది విషయాన్ని మేము మీడియా ద్వారా తెలియజేస్తాము. రేపు పోతపోలు పంచాయతీలో ఇది వ్యాక్సినేషన్ ఉంటుంది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా కానీ రాలేని వాళ్ళు ఉంటే కూడా మా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసినా కానీ వాళ్ళకి తగు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్ కంపల్సరీగా ధరించి దీన్ని వ్యాప్తిని అరికట్టడానికి అందరము సమిష్టిగా కృషి చేసి మన మదనపల్లెను కోవిడ్ రహిత మదనపల్లెగా తీర్చిదిద్దవలసిందిగా మీ సహాయ సహకారాలను మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.